శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 17/4/2024 క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ నవమి బుధవారము సాయంత్రం 5:14 వరకు, పుష్యమి నక్షత్రము ఉదయం 7:25 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రము, అలాగే రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, గుళికా కాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండ కాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, వర్జము రాత్రి 9:25 నుండి 11:09 వరకు, దుర్ముహూర్తము ఉదయం 11:35 నుండి 12:25 వరకు. ఈరోజు అమృత గడియలు సూచించడం లేదు, అంటే లేవు అన్నమాట. ఈరోజు విశేషము శ్రీరామనవమి, అంటే అందరూ కూడా పునర్వసు నక్షత్రము నవమి తిథి రావాలి అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ తిథి అనేది ప్రధానంగా తీసుకోబడుతుంది. శైవ ఆలయాలన్నింటిలో కూడా ప్రారంభ తిథి ఏది ఉందో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే వైకానస పద్ధతిలో స్వామివారి మిగులు తిథి ఏది ఉందో ఆ తిథిని ప్రాధాన్యంగా తీసుకొని స్వామివారి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతాయి. రామో విగ్రహవాన్ ధర్మ, అంటే ధర్మాన్ని గురించి ప్రస్తావిస్తే అటువంటి ఏదైనా మహాపురుషులు ఉన్నారు అంటే రాముల వారిని ప్రప్రథమంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణలో భద్రాద్రి జిల్లా భద్రాచలం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం ఏదైతే ఉందో అక్కడ విశేషంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క వీధి వాడలు, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో, మన యొక్క చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా విశేషంగా ఆ రాముల వారి కళ్యాణాన్ని నిర్వహించి విశేషంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడము, అన్న సంతర్పణలు చేయడము, అన్న సమారాధన, ఇటువంటి ఇత్యాదులన్నీ కూడా జరుపుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం లోక కళ్యాణార్థం స్వామివారు చేసినటువంటి, అంటే మన దిశానిర్దేశం, అంటే ధర్మాచరణ ఏ విధంగా ఉండాలి, కొడుకుగా ఏ విధంగా ఉండాలి, తండ్రిగా ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనకి నిశితంగా క్షుణ్ణంగా ఆచరణప్రాయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే, అంటే పూర్వకాలం రాముల వారి గురించి కానీ లేదా ఒక గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా ఉండాలో చెప్పాలి అంటే రాముల వారి గురించి ప్రస్తావించడం అనేది జరిగేది. ఎందుకంటే వారి దగ్గర లేనిటువంటి, అంటే ధర్మాచరణలో ఎవరెవరితో ఏ విధంగా ఉండాలి, ఎవరి సేవ ఏ విధంగా చేసుకోవాలి, ఎవరి మాట ఏ విధంగా వినాలి అనేది క్షుణ్ణంగా నిశితంగా చెప్పినటువంటి వ్యక్తి రాముల వారు. అందుకే రాముల వారిని ఇన్ని తరాలు, అంటే మనం యుగాలు మారినప్పటికీ వారినే ప్రమాణంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు శ్రీరామనవమిని పునరుస్కరించుకొని భక్తులందరికీ కూడా ఆ శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఉండుగాక. అలాగే ఈరోజు మేషరాశి మీనరాశి వరకు ఫలితాలని చూసుకున్నట్లయితే, ఈరోజు విశేషంగా మేషరాశి వారికి, కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం మెరుగయ్యేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ధన వ్యయానికి సంబంధించిన సూచన కనబడుతుంది. అంటే అనుకోకుండా డబ్బు ఖర్చు అయ్యేటువంటి యోగంలో మీరు ఉన్నారు. కాబట్టి ఆ ఖర్చుని తగ్గించుకునేటువంటి సూచన ఏదైతే ఉందో అవి పాటిస్తే ఉత్తమము. అలాగే బంధుమిత్రులందరితో కూడా మాట తీరు ఏదైతే ఉందో సక్రమమైన విధిలో ఉండాలి, సక్రమమైన మార్గంలో ఉండాలి. ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పక్కదోవ పట్టేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే సింహరాశి వారు, మీ యొక్క కార్యాచరణ, కార్యదక్షత ఏదైతే ఉన్నప్పటికీ ఇతరులు, అంటే పొరుగువారు ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇంట్లో మీ ధర్మపత్ని అవ్వచ్చు, మీ బంధువర్గం అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా మీ మిత్రులు అవ్వచ్చు, మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉందో వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అంటే అహంతో మాట్లాడినటువంటి మాటల్లాగా కనిపించేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీరు గతంలో చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు లేదా ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలికి వచ్చి మీకు ఫలితాన్ని పొందేటువంటి దిశగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కన్యారాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అంటే కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే మధ్యవర్తిత్వం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నాయో పూర్తి అవ్వడానికి విధంగా కనబడుతూ ఉంటాయి. బట్ ఈరోజు రాత్రి సమయానికి ఏదో ఒక జాప్యం వల్ల అది ఆగడము, మరుసటి రోజుకో లేదా మరుసటి వారానికో పెండింగ్ అయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే తులారాశి వారిని చూసుకున్నట్లయితే దైవానుగ్రహం వలన కొన్ని కార్యక్రమాలు మీరు ఏవైతే చేపడుతున్నారో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి మీలో, అంటే కార్యదక్షత ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన మాత్రమే అవి పూర్తి అయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే
గత కొద్ది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తెర మీదకి వచ్చి వాటి గురించి చర్చ, మీ ద్వారా వాటిని పూర్తి చేయాలనేటువంటి ఒక అంశం తెర మీదకి రావడము, దాని గురించి మీరు ఆలోచించి ఏ నిర్ణయం వల్ల మనం ఉత్తమ గతులు లేదా ఉత్తమ ఫలితాలు పొందుతామో అటువంటివి చేద్దామనేటువంటి ఆలోచనకు మీరు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నలుగురితోటి ఉండి సరి అయిన నిర్ణయం తీసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే ధనస్సు రాశి వారిని తీసుకున్నట్లయితే ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అదన్నీ కూడా రానున్న కాలంలో మంచి బాట వేసిన విధంగా ఉంటాయి. అయినప్పటికీ మీ చుట్టుపక్కల వారు ఏవైతే ఉన్నారో వారి యొక్క లబ్ధి కొరకు మిమ్మల్ని ముందు పెట్టడము, మీ ద్వారా కొన్ని చేయించడం జరుగుతుంది. ధన వ్యయం జరిగినప్పటికీ మీరు మంచి పేరు ప్రఖ్యాతలు లేదా మంచి ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ మీరు తలచినటువంటి సందర్భము, మీరు తలచినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి మీకు ఇవ్వడం ఆ దేవుడు, ఆ పరమాత్మ ద్వారా మీకు అందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి సంకల్పం లోపించకుండా జాగ్రత్త వహించండి. అలాగే కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు, ఆస్తి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఒక కార్యాచరణ ద్వారా ఒక కొలిక్కి వచ్చి వాటి ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా కావాలో అవి పూర్తి చేసేటువంటి శక్తి మీకు స్వామివారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం వలన గత కొద్ది రోజులుగా మీరు ఇబ్బందులు పడ్డము, ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి పరిష్కారాల కోసం మీరు వెతకడం మొదలవుతూ ఉంటుంది. ఎందువల్ల నేను చేస్తున్న పనులు కావట్లేదు, ఇటువంటి మీమాంసలో మీరు ఉండి మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నేను మాత్రమే చేస్తున్నాను అనేది కాకుండా ఆ దైవానుగ్రహంతో జరుగుతుంది అనేటువంటి భావనకు మీరు వచ్చేటువంటి సూచన కనబడుతుంది ఇక్కడ. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. శుభం భూయాత్.